చాలా టూ మచ్. సో నువ్వు కూడా దొరల పాలనే నీది కంటిన్యూ అవుతున్నది. నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు ముఖ్యమంత్రి అయిన అనగానే నీకేం కొమ్ములు రాలే. నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు అంతకుముందు ఏమేమి మాట్లాడినావు, నీ మేనిఫెస్టోలలో ఏమేమి పెట్టినావు, జర్నలిస్టులను ఎటువంటి వాళ్ళు జర్నలిస్టు వీళ్ళని అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపులో తలకాయ పెడతావు, వీళ్ళ కాళ్ళు మొక్కుతావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు. కానీ నిన్ను ఎప్పుడైతే నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీకు శత్రువులు అవుతారా? నీ ద్వంద్వ వైఖరి, నీ అబద్ధాల ప్రభుత్వాలు, నీకు వత్తాసు పలికేటువంటి మీడియా కావచ్చు, జనానికి కూడా జనం చూసే జనం కూడా ఈ దుర్మార్గ మాటలు, ఈ దుర్మార్గం అబద్ధాల మాటలు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, దౌడ వలగొట్టాలని చెంప వలగొట్టాలనిపిస్తుందట. అది ఈయన ఏమనుకుంటుడు పోయినా అర్థమైతే మైక్ టైసన్ అయిన వల్ల ఒక హర్క్యులస్ ఏంది అసలు ఈయన దారాసింగా చటా గోచలేదు ఈయనకు. బయటకు వస్తాం మా నగేష్ వచ్చి మీద వాడి బొడితే అటే పోతాడు ఆయన. అంటే ఏం భాష మాకు ఉండదా? అంటే కింద కూర్చున్న మనకు ఉండదా? పౌరుషం ఉండదా? వచ్చి ఇలా దౌడ మిగలు పెట్టి ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటాడా? ఎవరు ఊకోరు. మా ఆడబిడ్డలో ఇద్దరు కలిస్తే అడ్డం పట్టారు ఆయన. సో వీళ్ళు కూడా కొడతారు మళ్ళీ. అరే ఏం బాధ్యనే నువ్వు? నాకు నేనట ఆయనకంటే అవసరం అవుతాడట కింది పోయి కొడతాడట. ఏం నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లర కానీ ఎవరు నువ్వు? అసలు మాకు అర్థమైతే జనాలా, నేను చూస్తున్నటువంటి జనాలా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? ఎవడైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెంప మీకలు కొట్టాలనిపిస్తుంటారా? అసలు దేని కొడతావు? వాళ్ళు అన్నది ఏంటిది, చేసింది ఏంటిది? మా సీన్ కూడా కాలు వేసుకొని కూర్చున్నాడు. కుడికాయ ఎడమకాలు వచ్చింది పై వేసుకొని కూర్చున్నాడు. కుడికాయలు వస్తే ఇటు వస్తే అంటే ఇది అంతేనంటే ఒక అహంకారం ఉంటుంది చూసినావా? ఒక దురహంకారం. అరే నా ముంగట వీడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, నా ముంగట తెల్లంగిలు వేసుకొని కూర్చుంటాడు. అదొక అహంకారం, ఒక పైశాచికం నెత్తి మీద ఉంటుంది కదా. అది తాండవమాడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. బిడ్డాలు చరిత్రలో పతనం అయిపోతావు. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అసంటోడు సర్వనాశనం అయిండు. నీ మీద అట్లా కూడా కన్నెర ఎర్ర చేసేటట్టుగా చూసుకోకు. నువ్వు నీ అన్ని పిచ్చి మాటలు, ఈ హౌలా మాటలు, రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జర్నలిస్టుల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. జనం లోపల రీసర్ అవుతున్నావు నువ్వు రోజు రోజుకు. నీ చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర భాష. నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు వీళ్ళందరూ యూట్యూబ్లు నడుపుతున్నారు ఇక్కడ. నీకన్నా ఎక్కువ చదువుకున్నారు. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావా? నువ్వు ఆ చదువు చదవలేవు. ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపివాను, ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు? అందుకే ఈ బేహు మాటలు బంద్ చేసేయి. ఈ అవరాగాని మాటలు నేను ఇంత ముందు ఒకసారి చెప్పినాక బాధ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా, తాగిన సిగరెట్ ఇంకోటి తాగినోడు ఉంటాడు కదా, మందు కొట్టుకుంటా గంజాయి కొట్టుకుంటా తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద. ఒక అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్టులే, అందరు కూర్చున్న అందరు జర్నలిస్టులు ముంగడ కూర్చున్న ముంగడ. నీ భాష బంద్ చేయి రేవంత్ రెడ్డి. లేకుంటే మాత్రం ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయినావు, తరవ ఎక్స్పోజ్ అయిపోయినావు. ఇవాళ మళ్ళా ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు, నిజంగా వాస్తవాలు ఇలా ప్రజల లోపలికి తీసుకుపోతున్నాయి. అంటే అది ఏదన్నా కానీ సోషల్ మీడియా ఉన్నది కాబట్టినే ప్రసారాలు వార్తలు కిందాకపోతున్నాయి. లేకపోతే వార్తలు పోయే పరిస్థితి లేనే లేదు. మీ అందరికి చెప్తున్నా, మీ అందరు వెంబడి జనం ఉన్నారు. మీకు పెట్టుబడి లేదు కావచ్చు మీ దగ్గర, కానీ జనం మీ దగ్గర ఉన్నారు. జనం మిమ్మల్ని కాపాడుకుంటారు. బరాబరా టైం వస్తుంది. అది ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. వాళ్ళు పెట్టుకొని విలాసవంతమైనటువంటి పెద్ద పెట్టుకున్న ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రజల పక్షాలు ఉండకపోతే అవి ఎన్నో రోజు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.